నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది బీఆర్ఎస్ ఎదవలు బాగా లొల్లి చేస్తా ఉన్నారు. వాడు పాడే కౌశిక్ రెడ్డి గాని, ఈ కేటీఆర్ లొచ్చనా కొడుకు గాని, హరీష్ రావు గారు గాని, ఇక కేసీఆర్ సార్ అయితే ఏమంటారు, ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తాగుడు, మెయిన్ తాగుడు. సో ఇక తాగుడు రోగంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. సో ఇక ఆయన ఫస్ట్ నుంచి కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఆయన ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సచివాలయంకు సెక్రటేరియట్ కి వచ్చిండో లేదో గాని ఆయన ఫామ్ హౌస్ లనే ఎక్కువ కాలం గడిపిండు. సో ఏమంటారు, ఆ ఫామ్ హౌస్ పోవడానికి వాసాల బంగారు వాసాల మర్రికి పోవడానికి ఆడ ఇల్లులు అడ్డం వస్తున్నాయి అని చెప్పి ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ ఏదో తెలివితేటలు వాడి అక్కడ ఉన్నటువంటి ఆగమ వల్లని ఎంతో మందిని ఆగం చేసి ఏమంటారు పిట్టకథలు చెప్పి ఆ విధంగా అక్కడ ఉన్న ఇల్లులు కూడా కొట్టి తన ఫామ్ హౌస్ కి మార్గం వేసుకున్నటువంటి దొర కేసీఆర్ గారు. అర్థమైందా? ఇది కాళేశ్వరం గంగని తన యొక్క ఏమంటారు ఫామ్ హౌస్ కి ఎర్రవల్లికి దాకా కింద భూమి అనగకున్నా గాని అడ్డం దొడ్డ ఆగమేఘాల మీద ఎర్రవల్లికి నీళ్లు పంపించుకున్న దొర కేసీఆర్ గారు. అవునా కాదా? సో భూమి రేట్లు 100 కోట్లు అయింది ఎకరానికి అన్నాడు. ఎవరి దగ్గర ఉంది భూమి చెప్పండి? పాపం నక్సలైట్లు గాని, మావోయిస్టులు గాని, భూదాన ఉద్యమాలు గాని, ఆ ఇందిరమ్మ పుణ్యం గాని, కాంగ్రెస్ గాని, కమ్యూనిస్టులు గాని అనేక పోరాటాలు చేసి కొట్లాడి ఆ భూస్వాముల దగ్గర ఉన్న కొంచెం భూమి ఎకరమో, అర్ధ ఎకరమో, 2 ఎకరాలు పేదవాళ్ళకి వంచి పెడితే వీడు అమ్ముకుంటారు అని చెప్పి పట్టా చేయకుండా అసైన్మెంట్ ల్యాండ్ అనుభవించు గాని నువ్వు అమ్ముకునే హక్కు లేదని ఇస్తే దాన్ని పాస్బుక్లు మార్చి 32 కాలం నుండి తీసేసి 3 కాలంలో పెట్టి అనుభవదాడి కాలం లేకుండా చేసేసి ఏదో తెలివితేటలని వాడి మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇచ్చి ఆ యొక్క ఒరిజినల్ 50 ఏళ్ల కింద ఎవడుండినో ఆ దొర ఓనరు భూస్వామి వానికి భూమి అంటగట్టి 90% భూమి 5% 10% ఉన్న భూస్వాముల దగ్గర పెట్టుకొని ఆ యొక్క ఆ పంట పంటనటువంటి అమెరికాలో ఉన్నోనికి, ఎక్కడెక్కడో ఉన్నోనికి, అది వాడు దుక్కి చేయనటువంటి భూమికి వాడికి లక్షలు రైతు బంధు ఇచ్చి ఇట్లా ధనవంతులకి ఇంకా ధనవంతులను చేసి పేదవాళ్ళని చేసి రాష్ట్రంలో ఉన్న మొత్తం భూమిని కబ్జాలు పెట్టి మొత్తం గుట్టలకు కరీంనగర్ ప్రాంతం పోతే ఒక్క దగ్గర గుట్ట లేకుండా చేసేసి మొత్తం వ్యవస్థలు నాశనం చేసి ఇవాళ 2 ఏళ్ళు అధికారం లేకపోతే మనసున పడతలేదు. ఏడ ప్రజలు బాగుపడొద్దు. వాడు ఆ యొక్క ఆంధ్రాకి చెందినటువంటి చిన్నజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తేవి. ఆ యొక్క చిన్నజీయర్ స్వామి దుర్మార్గంకి శంషాబాద్ ఎకరాల భూమి ఇస్తేవి. వాడిని తీసుకొచ్చి సీఎం కుర్చీలకు కూర్చుండబెడితే మేము 100,000 సంవత్సరాల నుంచి యాదగిరి గుట్ట అని పిలుస్తున్నాం. యాదగిరి గుట్టని అద్రి అనేది మన దగ్గర లేదురా. ఆ సింహ అద్రి, చెత్త అద్రిలు ఆంధ్రాలు అంటారా, ఇడ గుట్టలు అంటారా తెలంగాణలో అంటే లంబడి కొడుకు. ఇడ మా యొక్క గుట్టలని అద్రి చేసేసి ఆంధ్రాలకు అంత కట్టగట్టి చెత్త లంచ కొడుకు వచ్చేసి ఇవాళ తెలంగాణకి ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో సోదు ఏడిస్తే ఎవడింటారా? రావురా నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా నాకేం లేదు, ఆయన కనబడితే నమస్తే పెడతాం. కానీ మీరే కదరా 10 ఏళ్ళు ఉన్నది 2014 నుంచి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చేయకుండా మాట మార్చింది నువ్వు. తెలంగాణ ఉద్యమం పీక్ సమయంలో ఉన్నప్పుడు తెలంగాణ అసలే వద్దన్న రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంది నువ్వు. తెలంగాణ అసలే వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అన్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే జనసేన, ఇదే టీడీపీ వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంది నువ్వు. ఓసారి ఉద్యమం చేయాలన్నది నువ్వు, ఓసారి వద్దన్నది నువ్వు. ఆ యొక్క నీ కొడుకు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నీ కొడుక్కి నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్నది నువ్వు, ఆంధ్ర నాయకుడు పేరు పెట్టుకున్నది నువ్వు, ఆంధ్రోల పార్టీలో ఎన్నో ఏండ్లు ఉన్నది నువ్వు, చంద్రబాబు నాయుడిని బ్రహ్మాండ గొప్ప నాయకుడని పొగిడింది నువ్వు. నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ వాదం ఎత్తుకుని నీకంటే ముందు నుంచి తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉండే. బెల్లిలాల్ దక్కను వాడు ఎన్ని ముక్కలు చేపించిండు చంద్రబాబు నాయుడు. వాడు ఆంధ్ర షుగర్స్ ఇప్పటికి ఉంటుంది, నిజాం షుగర్ చంపించినోడు వాడు. తెలంగాణ మా నిజాంలు పెట్టినటువంటి తెలంగాణ చంపిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు చంపించిన లంజ కొడుకు వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకోసం? తెలంగాణకు చెందినటువంటి వ్యాపారస్తులు సంకనాకాలే, ఆంధ్ర వ్యాపారస్తులు బాగుపడాలి. అట్లా
యొక్క పార్కుల నగరాన్ని, యొక్క చెరువుల నగరాన్ని ఇలా చెరువులు లేకుండా చేసి, మురికి కుంపగా తయారు చేసి, కాలుష్యం వచ్చేటట్టు చేసి, సంఖ నాకిచ్చి నీ ఆంధ్రాని డెవలప్ చేసుకోవాలి లంజ కొడుక అంటే తెలంగాణ హైదరాబాద్ ని సంఖ నాకిచ్చిన లంజ కొడుకులు, వాళ్ళకి సంఖ నాకిన ఈ లంజ కొడుకులు ఇలా తెలంగాణని మంచిగా చేయబోతుంటే మనసులో పడతలేదు లంజ కొడుకులు. బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర పైసలు ఉండొద్దు. వాడు రాసిన పుస్తకాలు, ఆ మను ధర్మశాస్త్రాలు ఎవడి కాలు మొక్కుతాడు? లంజ కొడుకు తోటి ఎల్మన్ కాలు మొక్కురా? ఆ పాపనని కాలు ఎందుకు మొక్కుతున్నారా? వాడు టైపిస్తూ వాడి యొక్క చిన్న జరగాని కాలు ఎందుకు మొక్కుతున్నారా? వాడు ఏముంటుంది తీయండి, అన్ని పుస్తకాలు తీయండి. ఏం పాడైందిరా? వాడు పైన ఉండాలి, వీడి కింద ఉండాలి, అంతే కదా. చెత్త తప్ప. అరే నువ్వు తయారు చేసిన వస్తువులు కొనాలన్నా పైసలు ఉండాలి కదరా. ఎట్లా కడతాడు? ఎవడు కడతాడు ట్యాక్స్? ఆ ధనవంతుడు కడుతున్నాడా ట్యాక్స్? అదాని గారు కడుతున్నాడా ట్యాక్స్? సామాన్యులే కట్టాలి కదా. ఎడకెళ్ళి కడతారు 100 పైసలు లేకపోతే? నా దగ్గర పైసలు ఉంటే 4 వస్తువులు అనుకుంటే నీకు ట్యాక్స్ కడతా. నీకు ట్యాక్స్ వస్తే నువ్వు గవర్నమెంట్ పథకాలు చేస్తుంది. లంచ కొడుకులు నా కొడుకుని ఆడికి పంపిస్తా, ఈడికి పంపిస్తా అంటాడు. అరే అట్లా మనం ఎందుకు చేసుకోలేమురా? మన ఇండియాలో ఉంటే డాక్టర్ వానికోనికో యూజ్ అయినప్పుడు నాకెందుకు యూజ్ కాడాడు? మన దగ్గర ఉంటే ఇంజనీర్ వానికోనికో యూజ్ అయినప్పుడు నాకెందుకు యూజ్ కాడు? లంచా కొడుకులు సిగ్గుచరం లేదురా బోసిడికే. ఇలా ఇదే కేసీఆర్లు వచ్చినా కొడుక నీ రోడ్డు మంచిగా లేకపోతే నువ్వే ప్రజలే పోవాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా పోతావు. ఈ అజిత్ పవార్ పోయిండు. ఇన్ని దేశాల్లో గన్ని ఫ్లైట్ యాక్సిడెంట్లు అయితే లేవు కదరా, ఇండియాలో ఎందుకు అయితేరా? ఇలా రోడ్ వంకర ఉంది, మన కంకరది అది గుద్ది ఆ యొక్క పాపం ఎంతో మంది చచ్చిపోయారు. రేపు కేసీఆర్ గారు కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు మోడీ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నప్పుడు మంచి చేయాలన్న ఆలోచన ఎందుకు లేదురా? నీ ఒక్కని ఇంట్లో లోపల ఉంటే అయిపోయిందా? నీ ఇంటి బయట చెత్త వేస్తే ఇంట్లోకి రాదా? వాన పడితే రాదా? వరదలు వస్తే రావా? ఆ నీళ్ళు పోవడానికి డ్రైనేజ్ అలా తీసుకొని అన్ని చెత్తలు వేస్తే మరి నీ లొందలు అవన్నీ నీ ఇంట్లోకి రావా నీళ్ళు? పద్ధతి అనేది ఎందుకు చచ్చిపోయింది? పైనోళ్ళకి పైనుంచి కింద దాకా అందరికి ఎందుకు చచ్చిపోయింది? కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. సో ఆ క్రమంలో ఇలా 10 ఏళ్లలో తెలంగాణని సంఖ నాకిచ్చింది, నాశనం చేసింది ఓడు. 100 కోట్లకి ఎకరం పెడితే ఒక సామాన్యుడు భూమి కొనుక్కోలేకపోతే నేను ఇల్లు ఎట్లా కట్టుకుంటాను, ఎట్లా బతుకుతా? నా జీవితాంతం కిరాయిలనే ఉండాలన్నారా బోసుడికే? ఏదైనా భూమి అయినా లేకపోతే బట్టలైనా లేకపోతే అది కనీస అవసరాలు కదా. కూడు గుడ్డ కనీస అవసరాలు కదా. అవి ఎవడైనా సామాన్యుడు కొనుక్కునే స్థాయిలో ఉండాలి కదా. అట్లా లేకుండా చేస్తే అది గొప్ప పనారా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎన్నికలలో గతంలో ఒక కమ్యూనిస్ట్ అయినా లేకపోతే ఒక పేద అయినా దేశం మీద ప్రేమ ఉన్న ఆయన పోటీ చేసే శక్తి ఉండేది. ఆ వ్యవస్థని సంఖ నాకిచ్చి పైసలు ఉన్నోడేయాల పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన దరిద్రము. ఇక కేసీఆర్ గారు దాన్ని ఇంకా ఇచ్చేసిండు. ఇలా చిన్న సర్పంచ్ కానీ వాడి లక్షలు ఖర్చు పెట్టండి గెలవలేని పరిస్థితి తీసుకొచ్చారు. అంటే అర్థమైంది? బీసీ ఎస్సీ ఎస్టీలు పోటీ చేయకూడదు, అంతే కదా. ఎంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన వాళ్ళ మీద సినిమాలు తీస్తున్నారు. అప్పుడెప్పుడు ఇప్పుడు అయితే లేరు అంటే ఎందుకు అయితే లేరు? పైసలు ఇస్తేనే ఓటేసే స్థాయికి ప్రజలు ఎందుకు తీసుకొచ్చినావు? అంత పేదరికలు ఎందుకు పెట్టినావు? లంజ కొడుకులు. ఈ కాంగ్రెస్ ఏదైనా మంచిగా చేస్తే 10 ఏళ్ళ నుండి వాడు చేయడంట, వాడు 12 ఏళ్ళ నుండి చేంజ్ చేయడంట, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం సన్న బియ్యం ఇయ్యారంట. కానీ కాంగ్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇది గాలే అది గాలే. పోదాం పదరా ఏ ఊరికన్నా దేశం అంతా. ఏ ఊరికైనా బడి కట్టింది ఆడే కట్టిండు, వాటర్ ట్యాంక్ కట్టింది వాడే కట్టిండు, నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది ఆడే కట్టిండు. వాడు మంచోడని చెప్తలే, వాడు పర్ఫెక్ట్ అని చెప్తలే. కానీ మీ అందరికంటే వాడు 1000 రెట్లు నయం. మరి ఏం చెప్తాం? కుర్చీ ఖాళీ కూర్చుండట్లేం కదా. ఇంకోడన్నా కొత్త పార్టీ వస్తే వానికంటే ఎక్కువ తింటారు కదా అన్నప్పుడు ఆడ ఎంతో కొంత మంచి చేస్తాడని తక్కువ దొంగను కూర్చుంటే పెట్టాలి కదా. నాకు అర్థం కాదు. ఇప్పుడు 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చిండు. బీజేపీ ఆయనలో ఒక్క ఉద్యోగం ఇస్తలేరు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోండి, ఆడ పేపర్ లీక్లు అయినాయి. కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తుండే లంచ కొడుకు, ప్రతిసారి పేపర్ లీక్లు అవుతుండే. ఒక్కసారి ఫిల్ చేయకపోతుండే, నోటిఫికేషన్ ఇస్తుండే పేపర్ లీక్లు అవుతుండే, అది ఒక్కసారి ఫిల్ చేయకపోతుండే. ఇవాళ ఎందుకైతే లేవరో పేపర్ లీక్లు? ఇవాళ 2 ఏళ్లనే 70,000 ఇచ్చిండే, ఇంకో 70,000 ఇస్తాం కదా ఇంకా ఈ 5 ఏళ్లలో. అంటే ఇవ్వద్దా? బీసీ ఎస్సీ ఎస్సీలు బాగుపడద్దా లంచ కొడుక?
చెప్పండి మిత్రులారా. అమ్మ ఎవడన్నా డేటాతో మాట్లాడండి. వాడు ఏం మంచిగా చేసిండు? అరే కేటీఆర్లు వచ్చిన నా కొడక ఏం చేసిండ్రు బీఆర్ఎస్ వాడు? చిల్లర పథకాలు తప్ప మా బతుకులు మార్చేటి మా సమస్యల శాశ్వత పరిష్కారం ఏం చేసిండు చెప్పండి నాకు. చెప్పండి. అంబేద్కర్ గారికి ఒక విగ్రహం కట్టిండు, వద్దురానంగా కరోనా సమయంలో కూడా ఆ యొక్క సచివాలయం కట్టించిండు. ఎందుకు కట్టిండ్రు అంటే ఆ సచివాలయం కింద వాడు బీజేపీ వాడు ఆ శాటిలైట్ పెట్టి ఎక్కడెక్కడ బంగారము ఖనిజాలు ఉన్నాయో అన్ని చోట్ల వాడు శాటిలైట్ తోటి చూసి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తవ్వుకోతున్నారు అదానిలో. ఇది వాడు ఈడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాడిని రానియకుండా వాడు వచ్చే లోపల ఆడేదో ఉన్నాయంట నిజాం కాలంలో ఎవడో పెట్టినాయంట అవి తీసుకుందామని వాడు దన్న కరోనా సమయంలో కట్టించాడు. అది ఫస్ట్ 300 కోట్లు అన్నాడు, 1200 కోట్లు చేసిండు. అంటే వాళ్ళు 600 కోట్లు దొబ్బినట్టే లెక్క. వాడు 90 ప్రాజెక్టులకి 80,000 కోట్లు అంటే ఈ లంచకొడుకు వచ్చి ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు అప్పు మిత్తి అన్ని కలిపితే 10 ఏళ్ళలో 1,50,000 కోట్లు అవుతాయి. ఎవడు కట్టాలి? ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చినాయా కేసీఆర్ టైంలో? ఇలా ఇప్పుడు ఎంత కష్టం ఉన్నా ఇస్తలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క విద్యుత్కు సంబంధించినవి యొక్క ఆల్టర్నేటివ్ విద్యుత్ కావాలని సోలార్ విద్యుత్లు అన్ని ప్రయత్నం చేస్తున్నా. వాడు స్టార్ట్ చేయగానే అయిపోతాయా? ఇలా ఉస్మానియా హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఇట్లా అయిపోతుందా? 6 నెలలు ఏడాది పట్టదా కట్టడానికి? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం, దాని టైం పట్టదా? కేసీఆర్ గారు కేజీ టు పీజీ అని ఎన్ని కట్టిండు చెప్పండి. ఆ లంచ కొడుకు మంచిగా చేసిపోతే కాంగ్రెస్ వాడు వచ్చి కొడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ చూడిపోండి, బంక్ ఉన్నదా? ఏమున్నదా? ఆడేం గతి లేకనే ఇడికి వచ్చి బతుకుతున్నారు హైదరాబాద్కి. వాడు ఒరిస్సా వాడు ఇడికే వస్తాడు, గుజరాత్ వాడు ఇడికే వస్తాడు, మార్వాడ్ వాడు ఇడికే వస్తాడు, రాజస్థాన్ వాడు ఇడికే వస్తాడు, ఆంధ్రప్రదేశ్ వాడు వస్తాడు. మనోడు ఎడికి పోతాడు? దుబాయ్ పోతాడు, అమెరికాకు పోతాడు. దాన్ని బట్టి అర్థం చేసుకో. మనకంటే దుబాయ్ మంచిగుంది, మనకంటే అమెరికా మంచిగుంది. వాని ఆంధ్రప్రదేశ్ కంటే, వాని కర్నూలు కంటే, వాని విశాఖపట్నం కంటే మన హైదరాబాద్ బాగుంది, మన తెలంగాణ బాగుంది అని అర్థం. సింపుల్. కాబట్టి ఆడవాడు ఏం చేయకపోతే వీడు చేసే ఇప్పుడు కాదు సమ్మక్క సారలమ్మ గద్దెలు అన్నారు. వాడు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి దానికి ఒక ఏమంటారు ఒక శాశ్వతంగా దానికి ఒక మీనింగ్ఫుల్ తీసుకొస్తున్నాడు కదా, తప్పేం కాదు కదా. వాడు బాపనోని గుళ్ళని మేపాల్సిన అవసరం లేదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు పూజారులు ఉండొద్దా? వాడిని ఏం చేయమంటావు? ఇప్పుడు ఫ్రీగా బస్సు ఇస్తున్నాడు. చాలా మంది గ్రామీణ ప్రాంతాలకైనా ఈవెన్ పట్టణాలైనా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి నెలకు 2 నుంచి 3 వేలు తక్కువ మిగులుతున్నాయి బస్ కిరాయిలు. అడగండి, హైదరాబాద్ లో కాలేజ్ స్టూడెంట్స్ అడగండి. ఊర్లలో కూడా అమ్మగారి దగ్గరికి అన్నిటికీ వాళ్ళంతా వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. అన్న మీద డిపెండ్ అయితలేరు, లేకపోతే అయ్య మీద డిపెండ్ అయితలేరు. చాలా మంది మహిళా మనులు అడగండి గ్రామీణ ప్రాంతాల్లో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో మోర్ ప్రొడక్టివ్ ఉంది కదా. మహిళా సాధికారత అంటే ఏంది? అదవుతో బట్టలు ఇప్పుంటే మహిళా సాధికారత రాదు. అర్థమైందా? మహిళలు ఎవరైనా తమ పనులను తాము స్వచ్ఛందంగా చేసుకునేటట్టు ఉండాలి. చేసుకుంటున్నారా లేదా? గతం కంటే మంచిగుందా లేదా? చెప్పండి. కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేదు సన్న బియ్యం? ఇస్తా అంటే కాంగ్రెస్ వద్దన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరు? అడగండి. ఆ పేదవాళ్ళ ఇంటికి పోయి అడగండి. అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేసిర్రు? ఎవనుకోవనికే ఆ ఇడ్లీ బండి వనికి అమ్ముకునే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ ఆ సన్న బియ్యం ఇస్తే సంతోషపడుతున్నారు. పేదోనికి కదా పథకాలు. పైసలు ఉన్నవానికి ఎందుకు ఇస్తాము? కాదు, బలిసినవానికి, ఎబో మిడిల్ క్లాస్ ఉన్నవానికి, ధనవంతునికి ఎందుకు ఇస్తాం? ఆ పైసల్ని అందరికి రోడ్లో ఇంకేదైనా యూజేజ్ చేస్తాము. పేదోనికి ఇస్తారు పథకాలు. ఎందుకంటే వాడికి ఎక్కువ ఆర్థిక స్తోమత లేదు. వాడికి కూడా మినిమం వానికి ఏమి పేదవానికి మందుకు పైసలు ఇస్తలేం కదా. వానికి ఏమి ఇస్తున్నాం? వాని జీవితంలో పెద్ద ఏంటి? వాని బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే పెద్ద రోగం వస్తే హాస్పిటల్లో పోతాడు. అట్లాంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. అవి ఎప్పుడో ఒకసారి అవుతాయి జీవితంలో, ఒకసారి అవుతుంది పెళ్లి అనేది. సో కాబట్టి ఆ పేదోడికి కూడా మనకి మినిమం ఉండాలని ఆ పేదోడికి ఇస్తున్నాం. వాడికి కూడా ఆ పేదోడికి కూడా లాంగ్ టర్మ్ లో పంచిపెట్టాం. కానీ అవి ఇవ్వకపోతే వాడు మరి నార్త్ ఇండియాలో ఉన్నట్టు గతి లేకుండా అతి లేకుండా ఉండాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఉంటారు అట్లా? మరి ఎన్ని రోజులు అట్లా వాళ్ళ తరతరాలుగా అట్లనే పేదలను ఉంచుదామా? సమాజం అందరూ బాగుపడద్దా? ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు కదా చేస్తుంది, మనం సేవ కదా చేస్తుంది.
అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక ప్రభుత్వానికి ఉంటుంది కదా. సో మెజారిటీ పైసలు అయితే అభివృద్ధికే కేటాయిస్తున్నారు కదా. ఏదో చాలా పేదవాళ్ళకి అది కూడా చాలా సంఖ్య ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అర్థమైంది? అది కూడా కనీస అవసరాలకు ఇస్తున్నాం, లగ్జరీకి ఇస్తలేం. వాళ్ళ పేదవానికి మందుకి ఫ్రీగా పైసలు ఇస్తలేం, వాడిని తిండికి ఇస్తున్నాం. తప్పేం కాదు కదా. సో కాబట్టి ఏ సామాజిక వర్గాలకు ఏమేం కావాలన్నా అవి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మీకేమైనా డిమాండ్లు ఉంటే బడ్జెట్ ఉన్న తీరుగా చేసే ప్రయత్నం చేస్తాం. ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్నా, ఆర్థికంగా అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నా, మనం ఎక్కడ ఏది తగ్గకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. చెప్పండి, కంపేర్ చేయండి. వీడు 2 ఏళ్లలో అద్భుతాలన్నీ అయిపోవాలి, 6 నెలలు మళ్ళీ వాడు ఎన్నికల కూడా వీకినాక. కానీ వాడు 10 ఏళ్లలో ఏం చేయలేదు, వాడు 12 ఏళ్లలో ఏం చేస్తలేడు. వాడు గుళ్ళ పూజారి కావాల్సింది డమరుకం బట్టి ఊపుతుండు తప్ప ఏదైనా. వాడు 18 గంటలు పని చేస్తాడట. ఇన్ని దేశాలు తిరిగిండి, ఏం వీక్ వచ్చింది లేదు, మనయే ఇచ్చేసి వచ్చాడు. పొద్దుగాలు ఎత్తే డమరుకం తిప్పుతా ఉన్నాడు. గుళ్ళ పూజారి కావచ్చు కదా, మఠాధిపతి కావచ్చు కదా. ప్రధాని అంటే ఒక్క సమస్య మీద మాట్లాడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు, ఒక్క పబ్లిక్ ఇష్యూ మీద ఒక జెన్యున్ కన్సర్న్ ఉండదు. ఎంతసేపు వాట్సాప్లో ఇక చెత్త నా కొడుకు. వాడు కాదు బీజేపీ తెచ్చిన ఏ బిల్లుని కేసీఆర్ వ్యతిరేకించిండు చెప్పండి. ఇక్కడ మూటలు తీసుకొని ఇచ్చేసి వచ్చిండు కదా. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరా? నాకు అర్థం కాదు. వాడు ప్రజలు ఓటేయకుండా మోసం చేసి అట్లా చేస్తున్నాడు. అన్ని ఏ ప్రజాస్వామిక వ్యవస్థని, మీడియాని, సిబిఐని, ఈడీని, ఎన్నికల కమిషన్ని అన్నిటిని పని చేయకుండా చేస్తున్నాడు. అది బీజేపీ అనుబంధ సంస్థ లెక్క చేపిస్తున్నాడు. ఇండిపెండెంట్ పని చేయాల్సిన వాటిని చేయనిస్తలేడు. అంటే ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ యుగంలోనే అందరి దగ్గర డిజిటల్ పేమెంట్లు, అందరి దగ్గర ఈ యొక్క ఫోన్లు, అందరి దగ్గర ఎవ్రీథింగ్, కెమెరా సిస్టమ్ అన్ని రికార్డ్ అవుతున్నప్పుడు కూడా ఇంత దారుణానికి పాల్పడుతున్న ఈ ఆర్య చెత్త లంచ కొడుకులు ఇక 1000 సంవత్సరాల నుంచి ఎట్లా కాల్చుతున్నారు ఆలోచించండి కదా. ఈ ఆర్యుల పాలనలో ఏది మహిళకు ఉందా స్వతంత్రం? ముసలానికి పెళ్లి చేయాలి, ఆడు చచ్చిపోతాడు, చచ్చిపోయినాక ఈ పిల్లకి తెల్ల బట్టలు కట్టి గుండు కొట్టి మూలకు కూర్చుండే పెట్టారు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మొగడు చచ్చిపోతే ఆ మొగంతో పాటు తీసుకొని కాలబెట్టేటోళ్ళు, సతీ సాగమనం. అవునా? ఇట్లా ఎన్ని దురాచారాలు. ఇప్పటికీ వాటి నుంచి రాణిస్తున్నారు ఇంకా పూర్తిగా. అరే వాడు ఏదో మంచిగా చేసిండు, వీడేదో చెడగొట్టిండు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఓకే, ఇంకా మంచిగా చేసే ప్రయత్నం చేస్తాం. అది ప్రజలు గమనించారు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా వాడిని 2014లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళందరినీ మీ పార్టీ, వాడేమో బీఆర్ఎస్ వాడు లంచ కొడుకు 2014లో అన్ని పార్టీలకి తీసుకున్నాడు. 2019లో ఎన్నికలు కావాల్సింది ముందస్తుపోయింది, 6 నెలల ముందు లంచ కొడుకు పోయి మళ్ళా అప్పుడు గెలిచిన అడ్డదారులు గెలిచినాక మళ్ళీ అప్పుడు మొత్తం అన్ని పార్టీలలో తీసుకున్నాడు. కాంగ్రెస్ లో 13 మందిని తీసుకోలేదు లంచ కొడుకు. మళ్ళీ ఏమంటాడు, ఏమండి వాళ్ళు వస్తే మాకేం సంబంధం అండి అని అప్పుడు చెప్తాడు. ఇప్పుడు ఏమంటాడు లంచ కొడుకు, అవు కాంగ్రెస్ లకు పోయిర్రు, మా వాళ్ళు పోయిర్రు, అవిషయం లేకుండా చేయాలంటాడు. ఏంది రైతు అందో నీతి లంచ కొడుక? 2014లో అయినా 19లో అయినా ఎందుకు తీసుకున్నావు ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళే, టీడీపీ వాళ్ళే, అలా గెలిచిన వాళ్ళే ఎందుకు తీసుకున్నావు లంచ కొడుక చెప్పు. కేటీఆర్ లంచ కొడుక చెప్పు, హరీష్ రావు లంచ కొడుక చెప్పు. దొంగ లంచ కొడుకులు. కేసీఆర్ లంచ కొడుక చెప్పురా. నియత అనేది ఉండదారా? మరి ఇవాళ వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తే నీకు ఉద్యమం వచ్చిందిరా. అంటే ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్, ఎందుకు ఈ ద్వంద్వ నీతి? మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంతే దూరం లంచ కొడక. నీకు ఇచ్చితే నొప్పి అయినా నాకు ఇచ్చితే నొప్పి అయినప్పుడు నీకు ఇచ్చొద్దు, నీకు నొప్పి అవుతుందని తెలిసినప్పుడు నాకు ఇచ్చొద్దు. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. మేమేం చేసినా అందరు నోరు మూసుకొని కూర్చోవాలి, కానీ మేము మాత్రం ఎదుటిని కాల్చుక తింటాం, సావదెంగుతాం. ఎన్ని కబ్జా పెట్టిరు? ఇలా కవిత నీతి వాక్యాలు చెప్తుంది. ఆడ లిక్కర్ది చేయబోతే నార్త్ ఇండియాలో నీతి నడవలేదు. ఇక్కడ యాదగిరి గుట్టకాడ, ఆడ కరీంనగర్లా, ఆడ ఏది నిజామాబాద్లా ఎన్ని ఉన్నాయి అమ్మకి ఎకరాలు కానీ లేకపోతే ఇల్లులు కానీ. దుబాయ్లో వాడు ఎవడు మై హోమ్ వాడు దీనికి 60 కోట్లది అపార్ట్మెంట్ దానికి రాసిచ్చిండు గిఫ్ట్. ఈమని నీకు నాకు TV9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ తోటి 20 లక్షల వాచ్ పెట్టుకొని చూపెడుతుంది.
ఎక్కడిదమ్మా అంటే కష్టపడితే వచ్చింది అంటది. ఓసారి ఏమో నేను కిరాయి ఇంట్లో ఉన్నా అంటది. కష్టపడాలి, కష్టపడితే వస్తుంది. దాని వాచే 20 లక్షలు పెట్టుకుంటే దాని ఇంట్లో అన్ని ఇంపోర్టెడ్ వస్తువులే. ఎక్కడికెళ్ళి వచ్చినాయిరా? దొంగ లంచ కొడుకులు చేసేటి అన్ని చేసి ఇలా నీతి వాక్యాలు చెప్తామంటే ఎవడింటాడు? ఎందుకు వింటారు? ఎవరి పైసలు, ఎవరి భూములు? కాదు, ప్రజల్ని కలిసిండా కేసీఆర్ గారు? కలిసిండా ఎప్పుడన్నా? మంత్రులే కలవలే లంచ కొడుకు. గద్దరని పోతే 3 గంటలు నిలబెట్టిండు. ఈటల రాజేందర్ ఆయన సెకండ్ కేసీఆర్ కి సెకండ్ రైట్ హ్యాండ్ లెక్క ఉండే ఫౌండర్ మెంబర్స్. ఈటల రాజేందర్ మంత్రిగా ఉంటే ఆయన కలవలేదు. మహమూద్ అలీ ముద్దు పెట్టుకుంటుండే, కలవలేదు. వాడు మంత్రినే కలవలేదు, ఇక ప్రజలను ఎప్పుడు కలుస్తాడు? ఇలా కాంగ్రెస్ కలుస్తలేరు. ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే, మంత్రుల నుంచి మొదలు పెడితే సీఎం దాకా కలుస్తలేరు, వస్తలేరు ఆఫీసులకి, క్యాబినెట్ మీటింగ్లు అయితే లేవు. వాడు 1 గంట లేచేటోడు, బహిరంగ సభలకు వస్తే తాగి లవంగం వేసుకొని వచ్చేటోడు. హరీష్ రావు లంచ కొడుకు ఎంత దోసుకున్నాడు రా? ఆ రంగనాయకుల సాగర్ దగ్గర ఎన్ని ఎకరాలు దోసుకున్నాడు? దుబాయ్ మలేషియాలో ఎన్ని వేల కోట్లు పెట్టుకున్నాడు? కాళేశ్వరం పేరు మీద తక్కువలో తొక్కి ఈ లంచ కొడుకు ఒక్కడే 50-60 వేల కోట్లు దోసుకున్నాడు. 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. పద్మారే దేవేందర్ రెడ్డి తోటి అక్రమ సంబంధాలు ఇంకెవరితో పెట్టుకున్నాడు ఈ లంజ కొడుకు. ఇవాళ నీతులు చెప్తా ఉన్నారు. ఎవడింటారా? కాంగ్రెస్ సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరినీ కాంగ్రెస్ లో తీసుకుపోయింది ఎవడరా? మీరు కాదు. ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్ గెలవకుండా చేయడానికి మొత్తం ఎన్ని కుట్రలు చేయాలని చేసిన లంచ కొడుకోడు హరీష్ రావు కాదు. ఏం చేసిర్రా మీరు? మీ 10 ఏళ్ళ తెలంగాణకి పీకింది ఏంది? మీరు ఏం చేయలే. చిల్లర పథకాలు తప్ప భూములు కబ్జా పెట్టిండ్రు, ఉన్న స్త్రీలను వదలలేదు, పైసలు దోసుకున్నారు కాంట్రాక్ట్లల్లో. మన దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడం లంచ కొడుకు, అక్కడ నుంచి యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నారు ఈ లంచ కొడుకులు ఎలక్ట్రిసిటీ కొనుక్కొచ్చి. మళ్ళీ ఇలా నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? ఎందుకు వింటారు? చెప్పండి రా నాయన. వాడు ఎవడన్నా ఏదైనా రోడ్ వేస్తే గిట్లా 90 degrees వేస్తారా? బీజేపీ పాలిత రాష్ట్రం 90 degrees వేస్తారు. పోతున్నారు, యాక్సిడెంట్లు అయి చస్తున్నారు. రోడ్ల మీద జంబి కత్తులు పట్టుకొని పొడుస్తూ చంపుతున్నారు. ఏం పాడైదురా? అది వాటర్ ట్యాంక్ కట్టినా, బ్రిడ్జిలు కట్టినా అది ఓపెనింగ్ చేసే లోపలే కూలిపోతున్నాయి. అంటే వాడు ఎంత సిమెంట్ అసలు సిమెంట్ కలిపిండా వాడు? ఎందుకు కలపలే? మళ్ళీ దాని రేట్ ఏమన్నా నార్మల్గా వేసిండా బిల్లులు? 1 కిలోమీటర్కి 18 కోట్లు అంట. ఒక హాస్టల్ గలాస కొంటే 3000 రూపాయలు అంట. ఎందుకని? వాడు సిమెంట్ వేయకపోతే ఉంటుందా? అది ఉంటుందా? కూలిపోదా? సిమెంట్ ఎందుకు వేయడు? మిగిలించుకోవాలి. కర్ణాటకలో 40% 40% కమిషన్ తీసుకుంటారనే కదా అక్కడ ఎల్లగొట్టిర్రు. ఎంతమందిని చంపేస్తే కదా, గౌరీ లంకేష్ ని అక్కడ వ్యాపారస్తుని చంపేస్తేనే కదా, అరాచకం చేస్తేనే కదా. అవునా కదా? ఇంతో కొంత ప్రజల లోపల చైతన్యం ఉన్న దగ్గర బీజేపీ వస్తలేదు. సౌత్ ఇండియాలో వస్తలేదు, తమిళనాడులో వస్తలేదు, వెస్ట్ బెంగాల్ వస్తలేదు, పంజాబ్లో వస్తలేదు. ఆ ఢిల్లీలో మిగతా చోట్ల మోసం చేసి ఇబ్బంది పెట్టి సిబిఐడిని వాడుకొని ప్రతిపక్ష పార్టీలను చంపేసి, లేకపోతే అక్కడ వాళ్ళని బెదిరించి జైల్లో పెడతామని రకరకాలుగా చేస్తే, మోసం చేస్తే, ఓట్లను చెల్లకుండా చేస్తే, ప్రతిపక్షాలకు వాడాల్సిన ఓట్లు చెల్లకుండా చేసి వీనికి ఫేక్ ఓట్లు యాడ్ చేసుకుంటే అది గెలుపంటారా? మీరు మంచిగా చేస్తే ప్రజలు మీకే ఓటేసేవాళ్ళు కదా. మీరు మంచిగా చేస్తారని కాంగ్రెస్ ఓటేస్తే, వాడు మంచిగా చేసే ప్రయత్నం చేస్తే ఎందుకు ప్రజలు బాగుపడద్దా? చెప్పండి మిత్రులారా. వాడు ఏం మంచిగా చేసి వీడు ఏం చెడగొట్టవాటే? ఏం చెడగొట్టాడు కాంగ్రెస్ వాడు పరిపాలించే 1.5 ఇంచుమించు 2 ఏళ్ల సమయంలో వాడు ఏమి అన్ని రంగాల్లో వాడు ఎంత ఏదో చేసే ప్రయత్నం చేస్తుండా లేదా? హైదరాబాద్ లో ఇలా కేసీఆర్ గారు కార్లు బోట్లు అయితే అన్నాడు. మరి కార్లు బోట్లు కాకుండా కాంగ్రెస్ ఓటు ఇలా కాలే కదా మొన్న. ఈ హైదరాబాద్ లో చాలా పుణ్యం జరుగుతుంది కదా, చాలా అది బందోబస్తు చేస్తున్నారు కదా. హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇల్లు అల్కానే పండగ కాదు కదా.
హైడ్రా ద్వారా తక్కువలో ఒక 2-3 వేల ఎకరాలు ఇంకెక్కువనో, అంటే దాని వాల్యూ హైదరాబాద్ ఉన్న భూముల రేట్లకి 1,00,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు ఇంకెక్కువనో అది మనకి గవర్నమెంట్ కి అది మనం రికవరీ చేయడం జరిగింది. అర్థమైందా? ఇంకా దానికి పర్మనెంట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా అన్ని ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ వైర్లు అన్ని సిటీ లోపల అండర్ గ్రౌండ్ ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఒక విశ్వనగరంగా తయారు కావాలంటే టైం పడుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. చిన్న చెత్త ఏడబడతాడు వేయొద్దురా అని చెప్తే ఎంతమంది ప్లాస్టిక్ సంచి తీసుకుపోయి వాళ్ళ చెత్తని ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ఇంటికి వచ్చినాక వేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏడబడతాడు చెత్త వేసేటోళ్ళు ఎంతమంది తయారైన? చైనా అట్లయింది అంటే చైనా ప్రజలు సహకరించలే. అక్కడ గవర్నమెంట్ మంచి చేస్తుంటే అమెరికా అట్లయింది అంటే అమెరికా ప్రజలు సహకరించలే. చెత్త ఎదురంటే వేయకుండా ఒక్కోలే. మరి అట్లా కావాలంటే అక్కడ ప్రజల లెక్క మనం కూడా సహకరించాలి, మనం కూడా ప్రశ్నించాలి, మనం కూడా చేయమని వాళ్ళని ఇది చేయాలి, ధర్నా చేయాలి, సమయం ఇవ్వాలి, ఓపిక పట్టాలి. అవుతుంది. మన దేశం కూడా అట్లా తయారవుతుంది. చెట్లు పెంచాలి, మనం పెంచాలి, పక్కనికి పెంచమనాలి, దానికి కంచేయాలి, ఏది మేకలు గీకలు తినకుండా కొంచెం పెద్దగా దాకా కాపాడుకోవాలి. లేదు ఇట్లా కాదు అనుకుంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఈ చెట్లు మొక్కలు పెంచే బదులు మీరే ఎక్కడైనా పెంచుకొచ్చి చెట్లు అనేది తెచ్చి ఆడబెట్టమని చెప్పాలి. అప్పుడైతే చెట్టు అయితే అది వచ్చి తినది, పెద్దగా ఉంటుంది కాబట్టి, కిందికి అందాయి కాబట్టి. సో ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఒక అది గవర్నమెంట్ అంటే ఎవడో కాదాడు, మనం ఎన్నుకున్నదే, మన కోసమే ఉన్నదే, మన పైసలే. ఆడు ఎవ్వడు అలాకెళ్ళి ఆకాశంలోకి వస్తలేవు. నువ్వు కట్టే గరుపట్టి, నువ్వు కట్టే జిఎస్టీ, నువ్వు కట్టే పెట్రోల్ మీద పోసుకుంటే పెట్రోల్ ట్యాక్స్ లేకపోతే 60 రూపాయలకు వస్తుంది. నువ్వు 100 రూపాయలు ఇంకెక్కువ కడుతున్నావు. అలా 40 నుంచి 60 రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ మీదేనా? కాబట్టి మీ పైసలు మీకు అది సద్వినియోగం కావాలంటే మీరు ప్రశ్నించాలి. మీ వార్డు మెంబర్ని ప్రశ్నించాలి, మీ యొక్క కౌన్సిలర్ని ప్రశ్నించాలి, మీ యొక్క మేయర్ని ప్రశ్నించాలి, మీ యొక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని ప్రశ్నించాలి, ఎమ్మెల్సీని ప్రశ్నించాలి, ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి, మంత్రిని ప్రశ్నించాలి. అడిగితే నీకు నొప్పి అవుతుంది అంటే కదా వాడికి తెలుస్తుంది నీకు నొప్పి అవుతుందని. వాడు వచ్చి ఎంతమంది కోట్ల మందిని నీకు నొప్పి అవుతుందా అడగలేడు కదా. నీకు నొప్పి అవుతుంది చెప్పాలి కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే గుంత ఉంటే ఆ గుంత మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఏదైనా అడ్డం చుట్టూ కంచె పెట్టాలి కదా గుంత చుట్టూ, వేరే వాడు పడకుండా. మనది కూడా ఎంతో కొంత పార్టిసిపేషన్ ఉండాలి కదా. ప్రశ్నించకుండా మనం సహకరించకుండా వాడు ఒక్కడే వచ్చేసి అద్భుతాలు అయిపోవాలి అని కోరుకుంటే వాడు మంచిగా చేసినా తెల్లారే వీడు చెడగొట్టేటోళ్ళు ఎంతమంది లేరు? ఎన్నాని చేస్తారు? మనకే కదా, చచ్చిపోతే మనమే చస్తున్నాం కదా, మన అన్ననే మన తమ్ముడే కదా. గుంత ఉంటే గుంతలు పడితే మనోడే కదా చచ్చేది. ఎవడు చచ్చినా మనోడే కదా, మనమే కదా. వాడు చచ్చితే ఎల్లుండి నేను కూడా చస్తా కదా. ప్రపంచం అంతా 4 రోడ్లు ఉన్నప్పుడు 2 రోడ్లు ఎందుకుంటాయి? ఇటు 2 అటు 2 పెట్టి మధ్యలో డివైడర్ పెద్దగా పెడితే ఎందుకైతే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి. ప్రతి రోడ్డుని 2 రోడ్లు ఎందుకు? చాలా దగ్గర చూస్తా 2 రోడ్లు ఉంటాయి, ఇటు అటు ఉంటుంది, మధ్యలో డివైడర్ కూడా ఉంటుంది. అరే వాడు నిద్ర వస్తుందో, వాడికి ఏమైందో, వాడు తాగున్నాడో, వాడు కొంచెం అటు ఇటు అయితే గుద్దుతావు పీక్తో. ఎందుకు పోవాలి? 2 లేన్లు ఉంటాయి. తక్కువ స్పీడ్ పోయినాడు ఒక దిక్కు పోతాడు, కొంచెం స్పీడ్ పోవాలని ఇంకో దిక్కు పోతాడు, మధ్యలో డివైడర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, వాడు తాగినా, ఇంకేం చేసినా 100 పడతాడు, లేదు డివైడర్ గుద్దు చేస్తాడు. కానీ సామాన్యకి ఏం కాకుండా ఉంటుంది కదా. ఇటు 2 లేన్లు అటు 2 లేన్లు పెడితే ఏమైంది? 4 లేన్లు. అడగాలి కదా, పెట్టి కొట్లాడాలి కదా, మన పైసలే కదా. మన సహకారంతో వాంతటి కొట్లాడి చేయించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ లంజ కొడుకులు చేయరు. మీరు చరిత్ర తీయండి. కాంగ్రెస్ వాడు ధర్నా చేయనిస్తున్నాడు. వాడు ధర్నా చేయనిచ్చిండా కేసీఆర్? వాడు ఏడ బహిరంగ సభ పెడితే ప్రతిపక్షాల అందరినీ అరెస్ట్ చేయలే. ఏం చేసిండ్రా? బీజేపీ వాడు ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్ వాడు ఏం చేసిండు? అన్ని రాష్ట్రాల ప్రతిపక్షాలు లేకుండా చేయడం తప్ప ఏం చేస్తున్నాడు? దాడులు చేయడము, దానికి విచారణ లేకపోవడము, దోషులకు శిక్ష లేకపోవడము, ప్రతిపక్షాలను చంపడానికి వాడి ఉన్న గవర్నమెంట్ అన్ని వ్యవస్థల్ని వాడడం, ఇది తప్ప ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేసిండు? బీజేపీ వాడు ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, దిమాగ్ వాడాలి.
కొంతమంది పిచ్చి లంజ కొడుకులు బీసీ ఎస్సీ ఎస్టీలలో ముఖ్యంగా దళితులలో పిచ్చి పాడుకోవాలి కొంతమంది పిచ్చి ముండలు. ఈ ముండలకి ఆడవాడు దోసుకున్నాడు చిల్లర ఇస్తాడు. ఈ చిల్లర కోసము వీడు జాతికి ద్రోహం చేస్తా అంటాడు. నిన్ను ఎవడికి దూరం పెట్టమన్నాడో, ఎవడు నిన్ను డప్పు కొట్టమన్నాడో, ఎవడు నిన్ను అంటరానిగా చూసిండో వానికే ఓటేయమని చెప్తే నేను ఎవరికి చెప్పాలి? అరే మందకృష్ణ మాదిగ్గా అమారా ప్రసాద్గా ఏమిచ్చిందిరా వాడు బాపనోడు ఏమిచ్చిండు నీకు? వాడేదో దోసుకున్న దానికి చిల్లర ఇయ్యొచ్చు, అంతకుమించి ఏం పాడైంది? అరే అమారా ప్రసాద్ లుచ్చలంజ కొడుక, ఒక దళితుడిని ఒక మాదిగాయనని గుళ్ళ పూజారి చేయమని రా చూద్దాం. పొద్దుగాలేస్తే ఈ ఆర్యుల సంఖ నాకుతున్నావు, నీ చిల్లర కోసం సంఖ నాకుతున్నావు కదా బోసుడికే కదా. అమ్మ యోనిలకి అందరం అట్లనే వచ్చినప్పుడు మరి బాపనోడు ఎందుకు పూజారి అవుతాడు రా అమారా ప్రసాద్ లంజ కొడుక? వాడు అంబేద్కర్ గారిని తిట్టడం స్టార్ట్ చేసిండు. అంబేద్కర్ ఏం తప్పు చేసిండ్రా? అరే అమారా ప్రసాద్ అంబేద్కర్ గారు ఆయన దళిత హరిజన ఉద్ధరణ కోసం, దళితుల ఉద్ధరణ కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు. ఆయన బ్రిటిష్ వాడు ఆయనని దళితులకు లీడర్ అని గుర్తించిండు. ఆయన అదే విధంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు. అట్లనే ఆయన యొక్క ఏమంటారు రౌండ్ టేబుల్ సమావేశాలకు పిలిచిండు. ఆయన యొక్క దళితుల తరఫున ఆయన ప్రతినిధిగా చాలా ఏళ్ళు ఉండే. ఓకే, సో కాబట్టి ఆయన కొట్లాడడం వల్ల ఇవాళ దళితులు చదువుకోగలుగుతున్నారు, ఇవాళ దళితులకు మంచి బట్టలు వేసుకోగలుగుతున్నారు, ఇవాళ దళితులకు రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది ఆ పూనా వడంబడిక పుణ్యం వల్ల. సో ఆయన ఎవరికి ఏం అన్యాయం చేసిండు అంబేద్కర్ గారు? అంబేద్కర్ గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అమారా ప్రసాద్కి? రాజ్యాంగం ఆయనకు సమర్థుడు కాబట్టి, ఆయనకు ఆ యొక్క న్యాయశాస్త్రం మీద పట్టుంది కాబట్టి ఆ గాంధీ గారు ఈయనతో రాయించమంటే రాయించిండు. ఆయనకి ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహించిండు. దానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఏం అన్యాయం చేసిండు? అంబేద్కర్ రాయలేదు. అంబేద్కర్ ఒక్కడే కూర్చుండి అదేమన్నా వాల్మీకి పుస్తకం రాసినట్టు రాస్తారు రావడను? దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అది ఎంత పెద్ద గ్రంథము, ఎన్ని చట్టాలు ఉంటాయి, ఎన్ని దేశాల చట్టాల గురించి అవగాహన చేసుకోవాలి, అంతకుముందు ఉన్న భారతీయ చట్టాలు ఏంది, భారతీయ కల్చర్ ఏంది, అదొక టీం వర్క్. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తు అనేది ఒక 360 మంది సభ్యులతో కలిసి అది ఒక అనునిత్యం చర్చ చేసి ఒక టీం ప్రకారం చేసిర్రు. దాన్ని క్రోడీకరించి ఒక పుస్తకం రూపంలో రాయడంలో ఆయన నేతృత్వం వహించిండు. దాంట్లో అనేక టీంలు ఉన్నాయి. కాబట్టి ఆ టీం వర్క్ చేసి ఆ లీడ్ చేసి ఒక ప్రాజెక్టుని అంత సక్సెస్ఫుల్గా ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టించను అంటారు. అంటే షాజహాన్ ఒక్కడే కట్టిస్తాడా? పని చేసే వాళ్ళు ఉండరా, అలా డిజైన్ చేసే వాళ్ళు ఉండరా, ఆర్కిటెక్ట్లు ఉండరా, లేబర్ ఉండరా? సో ఆయనకి ఇచ్చిన పనిని రాజ్యాంగాన్ని రచించే బాధ్యతని ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయన సక్సెస్ఫుల్ గా నిర్వర్తించిండు. ఒక మేధావి, చాలా తెలివి కలవాడు, వివక్ష పోవాలని ఆయన శాయశక్తులు ఆయన జీవితాంతం కష్టపడ్డ వ్యక్తి. ఇలా ఆయన నిన్నేమన్నట్రా? ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళ అయిన మీద కూడా ఇప్పటికీ నెహ్రూ గారి మీద, అంబేద్కర్ గారి మీద, గాంధీ గారి మీద ఎంతసేపు చరిత్ర మీద బురదాలతో ఇప్పుడు ట్యాక్సులు దొబ్బుకుంటా వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి చేతనైంది చేసిర్రు. వాళ్ళు చేసినవన్నీ పర్ఫెక్టా? అందరు పర్ఫెక్ట్ ఉంటారా? నా లోపల 8 మంచి లక్షణాలు ఉంటే 2 చెడు లక్షణాలు ఉండవచ్చు. ఆ 2 చెడు లక్షణాల వల్ల ఎవరికి నొప్పి కానప్పుడు అది చర్చనే అవసరం లేదు. వాళ్ళ వల్ల దేశానికో సమాజానికో ఏమో మంచి జరిగిందా లేదా? అది అంబేద్కర్ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, పటేల్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కావచ్చు, ఇంకోరని కావచ్చు. సో అన్నప్పుడు వాళ్ళ లోపల మంచిని అంశలాగా మంచిని గ్రహించాలి. ఆ చెడు వల్ల ఎవరికి ఆ యొక్క అవలక్షణాల వలన ఇంకో యొక్క బలహీనతల వల్ల ఎవరికి నష్టం కానప్పుడు అది చర్చనే అనవసరం కదా. అయినా సరే అంబేద్కర్ గారు ఎవరికి ఏం అన్యాయం చేసిండు? ఆయన తిడతారు ఈ లంజ కొడుకులు. ఎంత దుర్మార్గులు అంటే ఇప్పుడు బాపనోడు అన్నాడంటే నేను అర్థం చేసుకుంటా. కానీ తోటి దళితులు బీసీలు వీళ్ళు పొద్దుగాలైతే వాళ్ళ పాట పాడితే అంబేద్కర్ గారికి ఎవరికి వ్యతిరేకం కొట్లాయిండు?
గాంధీ గారు ఆయన వైశ్యుడైనప్పటికీ, గుజరాతీ కోమటి అయినప్పటికీ ఆయన స్వతంత్ర ఉద్యమాన్ని పక్క పెట్టి 4-5 ఏళ్ళు కేవలం ఈ యొక్క అంబేద్కర్ గారు ఛాలెంజ్ చేశారని దళితుల ఉద్ధరణ కోసం కొట్లాడుతుంటే ఈ ఆర్యులు, ఈ మనువాదులు ఆయనని నీకు స్వతంత్ర ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేయమంటే నా బిగ్గర్ కాజ్ కోసమని ఆయన మళ్ళీ ఈ కేమ్ అంటూ ఈ స్వతంత్ర సంగ్రామం ఆయన పోరాటం చేయడం వల్ల బ్రిటిష్ వాడు అంత దుర్మార్గుడైనా, అంత మూర్ఖుడైనా గాని అనేక మందిని చంపేసిన వాడు ఈయన అహింసా మార్గంలో కొట్లాడుతుండు, ఈయన వెనకాల జాతి మొత్తం ఉంది అని చెప్పి వాడు అనేక పరిపాలనలో మన అనేక దానిలో భాగస్వామ్యం చేసిండు, అనేక చట్టాలు తెచ్చిండు, ఏది మనకు అనుకూలంగా మనని పరిపాలన భాగస్వామ్యం చేస్తూ. సో ఆయన పోరాటం చేయకపోతే ఇంకా వరస్ట్ ఉంటుండే. అర్థమైందా? మాంటెగ్యూ, చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని, ఇండియా యాక్ట్ అని అనేకం తీసుకొచ్చిండు బ్రిటిష్ వాడు గాంధీ గారు కొట్లాడడం వల్ల. అర్థమైందా? గాంధీ గారి స్పీచెస్ విని ఇన్స్పైర్ అయ్యి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అనేక మంది. భగత్ సింగ్ అట్లనే వచ్చిండు, సుభాష్ చంద్రబోస్ అట్లనే వచ్చిండు, ఇంకా అనేక మంది, సరోజిని నాయుడు. సో కాబట్టి వాళ్ళ శాయశక్తులు వాళ్ళ దేశం కోసం సేవ చేస్తే వాళ్ళని నెహ్రూ ఏం సుఖం అనుభవించిర్రా? నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు అత్యంత మేధావి, ఫేమస్ లాయరు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాడి అడ్డమైన చట్టాల వల్ల న్యాయవాద వృత్తికి చాలా డిమాండ్ ఉండేది. కాబట్టి అట్లా బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడిగా పెరిగినటువంటి ఆయన చదువుకొని లండన్ లో చదువుకొని వచ్చినాక న్యాయవాద వృత్తి చేయలేదు. ఆయన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ పోరాటం దీంట్లో పాల్గొని ఆయన 9-10 ఏళ్ళు జైలు జీవితం గడిపి జైల్లో కూర్చుని అనేక పుస్తకాలు రాసి ఆయన జీవితం కొంచెం యంగ్ వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా గానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాంతం దేశం కోసం చచ్చిపోయేదాకా కృషి చేస్తే ఇలా నెహ్రూ గారు చెడ్డోడు ఎట్లయినరా? సో సిగ్గు అంటే నేను ఏమంటున్నా అంటే మనం మంచిగా చేయము, కానీ చేసిన వాళ్ళ మీద ఇవాళ ట్యాక్సులు తీసుకుంటా చరిత్ర మీద బురద వెళ్తాం. ఇది సంస్కారం. ఊరు పేర్లు మారుస్తాం. ఊరు పేర్లు మారిస్తే తిండి పెడుతుందా? ఊరు పేరు మారుస్తున్నాం అంటే నువ్వు చరిత్ర లేకుండా చేయాలని. చరిత్ర ఎందుకు లేకుండా చేయాలి? ఇలా షాజహాన్ కట్టింది తాజ్మహల్ అనేది, నువ్వు ఆ తాజ్మహల్ పేరు మారిస్తే షాజహాన్ కట్టలేదని అయిపోతుంది. అది ఎందుకు మార్చాలి? పేరు ఎందుకు మార్చాలి? అది వాళ్ళ టైంలో వాళ్ళు చేసిన పనికి అది గుర్తింపు. అది నీ హయాంలో నువ్వేమైనా చేస్తే నీ పేరు పెట్టుకో. బీజేపీ వచ్చినాక ఏమైనా కడితే నీ పేరు పెట్టుకో. ఇలా వల్లభాయ్ పేరు తీసేసి నరేంద్ర మోడీ పేరు పెట్టాల్సిన అవసరం ఏంది? స్టేడియంకి నీ పేరు పెడితే అది నువ్వు కట్టినట్టు అవుతుందా? పేర్లు ఎందుకు మారుస్తావు? అది వాళ్ళు చేసిన పని, వాళ్ళ హయాంలో జరిగిన పనికి వాళ్ళు పెట్టుకున్న పేరు. ఎస్, అది వాళ్ళకి గుర్తింపు. దాని పేరు చూస్తే ఫలానా రాజు హయాంలో, ఫలానా ముఖ్యమంత్రి హయాంలో, ఫలానా ప్రధానమంత్రి హయాంలో ఇది కట్టబడింది అని గుర్తొస్తుంది. నువ్వేమైనా కట్టేది ఉంటే నువ్వు ఇప్పుడు ట్యాక్సులు దొప్పుకుంటున్నావు, అప్పులు చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏమైనా కట్టు, అప్పుడు నీ పేరు పెట్టుకో. మేము వద్దంటున్నావా? కానీ గతం వాటి ఆనవాళ్ళే ఉండకూడదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్కో చరిత్ర ఉంది. హైదరాబాద్ పేరు మారుస్తా అంటే వాట్ ఈస్ ద యూజ్? ఎవరికి యూజ్? నువ్వు పేరు మారిస్తే చరిత్ర మారిపోతుందా? అంటే యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ గుడ్. ఇప్పుడు కట్టిన ట్యాక్సులు, ఈ అప్పు చేసిన ట్యాక్సులు, ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న పైసలు, ఇవన్నీ ఎడబెడుతున్నావు. నేను అట్లా అడిగితే దేశద్రోహి. నువ్వు ఇండియాలో ఉండి ఆడ ప్రశ్నిస్తున్నావు, పాకిస్తాన్వో చైనాకో వేరే దేశం నుండి ప్రశ్నిస్తే ఇడికి రా వస్తావు. ఏం చెప్తావు? ఎంతమంది చంపుతావు? ఆలోచించలేదు. దొంగ లంచ కొడుకులు తయారయ్యారు. ఓకే, కాబట్టి మనందరం ప్రశ్నిద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్పుదాం. ఓకే, వాళ్ళకి దోసుకున్నారు, ఆ దోసుకున్నది కాపాడుకోవాలంటే మళ్ళా అధికారం కావాలి. కాబట్టి వాళ్ళు బురద తాలుతారు, గొడవ చేస్తారు, ప్రజల్ని ఏమారుస్తారు. కానీ ఎవరి పాలనలో ఎంత అది మొత్తం ఒక రోజుల అద్భుతాల అల్లావుద్దీన్ కి అద్భుత దీపం ఎవరి దగ్గర లేదు. ఓకే, సో ఇది ప్రోగ్రెస్ అనేది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అందులో ఎవరు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ లో ఎవరు ఎక్కువ మంచిగా చేస్తున్నారో అది గుర్తుపట్టాలి. అంతే. ఐడియల్ ఎక్కడా లేదు. నువ్వు చెప్తున్న అమెరికాలో కూడా లేదు. అమెరికాలో కొన్ని మిసిసిపి అని ఉంది, ఫిలడెల్ఫియా అని ఉంది. కొన్ని ఏరియాలు పోతే అమెరికాలో ఎందుకున్నాము అనిపిస్తుంది. అర్థమైంది? ఇక్కడ పడితే రోడ్ల మీద చెత్త, క్రైమ్లు, గన్ షూట్అవుట్లు, ప్రతి మేజర్ సిటీలో కొన్ని ఏరియాలు ఉన్నాయి, గన్ షూట్లు జరుగుతాయి. కాబట్టి ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవడు అందరి లోపల ఎవడు బెటరో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. వాస్తవాలు మీ ముందర పెడతాము,
సో మీకు అందరికి బుర్ర ఉంది కానీ అది మీ పైసలే, అది రోడ్ యాక్సిడెంట్ అయినా ఇంకోటి జరిగినా అది మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి వాస్తవాలు మీకు చెప్తాం, ఏం చేయాలనేది మీరు నిర్ణయించండి. సింపుల్. ఓకే, సో అట్లా కామెంట్స్ ఉండదు. సో రమేష్ చెవుల ఏమంటారు బ్రదర్, జై భీమ్ రావు బ్రదర్. సో అట్లా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, ప్రకృతి అందరినీ చల్లగా చూడుగాక. నేచర్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఆర్ నైట్. ఓకే, టేక్ కేర్, బాయ్.